అండ్ ఇంకోటి సార్, క్రెడిట్ కార్డు ఉండడం మంచిదంటారా ఒక వ్యాపారవేత్తగా? క్రెడిట్ కార్డు ఉండటం అనేది డెఫినెట్గా ఇప్పుడు అవకాశాలు చాలా ఉంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే వాళ్ళందరికీ ఉపయోగపడతాయి, దుర్వినియోగం చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా ఇది అవుతుంది. మీరు అమెరికా లాంటి దేశంలోకి వెళ్ళి చూస్తే క్రెడిట్ కార్డు అని ప్రతి దగ్గర క్రెడిట్ కార్డు, డబ్బు డీలింగ్ ఉండదు అసలు. అవును, పెట్రోల్ కొడుచుకున్నా క్రెడిట్ కార్డే పెడతారు, షాపింగ్కి వెళ్ళినా కూడా క్రెడిట్ కార్డు ఇస్తారు, అన్ని చోట్ల ఇదే. ఇక పండగలు వచ్చాయి, క్రిస్మస్ లాంటి పండగలు వచ్చాయంటే అసలు ఎన్ని కొట్టేస్తారో చెప్పడానికి లేదు, అవసరం ఉన్నాయి లేని అన్నీ కూడా. ఆ రోజు జేబులో డబ్బులు ఉండక్కర్లా, క్రెడిట్ కార్డు తీసి ఇస్తారు, వాడు దాంట్లో పెడతాడు, ఇచ్చేస్తాడు. అది ఆ క్రెడిట్ కార్డు అప్పులు తీర్చడానికి మళ్ళీ బోలెడు అప్పులు చేసే సందర్భం అదే కదా. క్రెడిట్ కార్డు ఏంటంటే అవసరానికి జేబులో డబ్బు కాకుండా ఇది కూడా ఒక కరెన్సీయే, పేపర్ కరెన్సీ కంటే కూడా ఇది ఒక, కానీ అది హద్దుకు మించి ఖర్చు పెట్టడానికి కాదు. అంతే కదా, అదే అది ఉంది కదా. కన్వీనియన్స్. రేపు చూసుకుందాంలే, వచ్చే నెల కడదాంలే అని అనుకుంటే అప్పు చేయడం చాలా తేలిక, కానీ అప్పు తీర్చడం సేవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం. అది తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టచ్చా సార్? ఇవన్నీ మౌలిక నేను సూత్రాలు. అస్సలు పెట్టండి, నాకు దాని మీద నమ్మకం లేదు. నమ్మకం స్టాక్ మార్కెట్లో. మీరు ఎప్పుడు భూమినే నమ్ముకున్నారు, లేదంటే వెంచర్స్ ఏదైనా వెంచర్ ఉంటే దానిలో పెట్టారు?